వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని క్రిస్పీగా స్నాక్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నానండి. అన్ని కూడా ఇంట్లో ఉండే గోధుమ పిండి, శనగపిండి, బియ్యం పిండితో చేసుకునే క్రిస్పీ స్నాక్స్. ఈ క్రిస్పీ స్నాక్స్ ని మార్కెట్ లో దొరికే వాటికన్నా కూడా ఇంట్లో చేసుకోవటం చాలా మంచిది. అందుకే మార్కెట్ లో కూడా దొరకని క్రిస్పీ స్నాక్ రెసిపీస్ ని ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ స్నాక్ రెసిపీని గోధుమ పిండితో చేద్దామండి. వెడల్పటి బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే అరకప్పు చిన్న సైజు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ రెండు వేసేసాక మనం వంటకు వాడే నూనెని 3 టేబుల్ స్పూన్లు వేడి చేసి బౌల్లోకి వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉంది కాబట్టి విస్కర్ తో అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేశాక ఈ బౌల్ ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 కప్పు వాటర్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, 2 టీ స్పూన్ల నువ్వులు వేసేసాక 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ కి బదులుగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1/4 టీ స్పూన్ ఇంగువ వేసేసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని విస్కర్ తో అంతా కలిసేలా మిక్స్ చేసేసాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అవుతాయి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్ ని గోధుమ పిండి వేసిన బౌల్ లోకి వేసేసుకోవాలి. వాటర్ చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి స్పూన్ తోటి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలా అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసాక పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ అలా పిండిని మిక్స్ చేస్తే ఇలా డౌ రెడీ అయిపోతుంది. ఈ పిండిని మరీ సాఫ్ట్ గా కాకుండా కొద్దిగా హార్డ్ గానే కలుపుకోవాలండి. నాకు ఈ పిండిని కలపటానికి వేడి చేసిన నీళ్ళతో పాటు ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు వేసానండి. ఇలా పిండి మొత్తం కలిపేశాక మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత పిండి మొత్తం కూడా బాగా నానిపోతుంది. దీని నుండి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్ గా చుట్టేసుకోవాలి. ఈ మిగిలిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము, లేదంటే ఆరిపోతుంది. కొద్దిగా పిండిని తీసుకొని చపాతీ కర్రతో రౌండ్ గా సన్నని సైజ్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఈ మాత్రం సన్నగా ఉంటే సరిపోతుంది. ఇలా రౌండ్ గా సన్నగా ఉండేలా ప్రెస్ చేసేసాక ఇంట్లో ఉండే సర్కిల్ షేప్ కటర్ కానీ లేదంటే ఏదైనా బాటిల్ క్యాప్ తో కానీ వీడియోలో చూపించినట్టు అన్ని కూడా సర్కిల్ షేప్ లో కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా సర్కిల్ షేప్ లో తీసేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు ఒక సైడ్ నుండి ఫోల్డ్ చేసి గట్టిగా ప్రెస్ చేసుకో, మళ్ళీ దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఆపోజిట్ కు టర్న్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఈ క్రిస్పీ స్నాక్ పిల్లలకైనా పెద్దలకైనా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ లో మిగిలిన పిండితో కూడా చేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా రెడీ చేసేసాక ప్లేట్ లో పెట్టేసుకుందాము. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు రెడీ చేసుకున్నవన్నీ కూడా కొద్దిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి కొద్దిగా రంగు మారేసరికి క్రిస్పీగా అయిపోతాయి. సేమ్ ఇదే ప్రాసెస్ లోనే మిగిలిన పిండితో కూడా ఈ స్నాక్స్ ని తయారు చేసుకోవాలి. చూసారా, స్నాక్స్ అన్ని కూడా బాగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి. ఇవి ఇంకొంచెం టేస్ట్ రావడం కోసం చిన్న బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ లేదంటే నార్మల్ సాల్ట్ వేసుకుని అన్ని కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ ని రెడీ చేసిన స్నాక్స్ మీద స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసాక మసాలా అంతా కూడా స్నాక్స్ కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, గోధుమ పిండితో నెల రోజులు స్టోర్ చేసుకునే స్నాక్ అయితే రెడీ అయిపోయింది. దీని మీద మసాలాలు స్ప్రింకిల్ చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. స్నాక్ చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, క్రిస్పీ వీట్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా సెకండ్ స్నాక్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చేసేద్దాము. ఈ బియ్యం పిండితో చేసే స్నాక్ ని ఈసారి డిఫరెంట్ ఫ్లేవర్ లో చేద్దామండి. ఈ స్నాక్ కోసం మిక్సీ జార్ లోని హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీరతో పాటు 2-3 రెమ్మల కరివేపాకు వేసాక 3-4 పచ్చిమిర్చి వేసి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని 3-4 వెల్లుల్లితో పాటు అరకప్పు వాటర్ వేసి వీటన్నిటిని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1.5 కప్పు వాటర్ వేసాక రుచికి సరిపడా సాల్ట్ తో పాటు ఇందులోనే 1/2 టీ స్పూన్ వాము వేసాక గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసేసాక మీడియం ఫ్లేమ్ లో వాటర్ ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసేసాక ఒకసారి స్పూన్ తో అంతా కలిసేలా మిక్స్ చేసేసుకుందాము. బియ్యం పిండి అంతా కలిసేలా ఒకసారి స్పూన్ తో మిక్స్ చేసేసాక స్టవ్ ఆఫ్ చేసేసి పాన్ ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఆ పిండి మొత్తం కూడా గోరువెచ్చగా అయిపోతుంది. వేరే వెడల్పటి బౌల్ లోకి పిండి అంతా కూడా వేసేసుకోవాలి. పిండి బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకసారి చేతితో అంతా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకుందాము. ఇలా పిండి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా రెడీ చేసుకున్న చిన్న పిండి ముద్దల్ని చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టు చేతితో రోల్ చేసుకుంటే ఇలా స్టిక్స్ లాగా రెడీ అవుతాయి.
ఇలా స్టిక్స్ లాగా చేసేసుకున్న తర్వాత మిగిలిన పిండితో మొత్తం కూడా ఇలా స్టిక్స్ లాగే రోల్ చేసుకోవాలి. ఇలా స్టిక్స్ అన్ని రెడీ చేసేసాక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఆయిల్ వేసిన కడాయిని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇందులో రెడీ చేసిన స్టిక్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక మాత్రమే స్పూన్ తోటి మిక్స్ చేయాలి, లేదంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మీడియం ఫ్లేమ్ లో అలా వేయిస్తే కొద్దిసేపటికి అవి రంగు మారి క్రిస్పీగా రెడీ అయిపోతాయి. ఈ స్నాక్ కూడా మస్ట్ ట్రై అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, బియ్యం పిండితో కొబ్బరి ఫ్లేవర్ లో క్రిస్పీ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఎయిర్ టైట్ బాక్స్ లో వేసేసుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ స్నాక్ రెసిపీ కోసం బౌల్ మీద జల్లెడ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకుల మీద వాటర్ వేసుకొని 3-4 సార్లు వాటర్ తో నీట్ గా వాష్ చేశాక ఇలా అటుకులంతా వాష్ చేసేసాక వెడల్పటి బౌల్ తీసుకుని అందులో వాష్ చేసిన అటుకులంతా కూడా వేసేసుకోవాలి. ఈ బౌల్ ని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే అటుకులంతా కూడా బాగా నానిపోతాయి. ఈ అటుకులలోనే 1/2 కప్పు వరకు శనగపిండి వేసాక ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసుకోవాలి. కలోంజీ సీడ్స్ కి బదులుగా 1/2 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసాక ఇంకో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కి బదులుగా కారం, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ కసూరి మేతి వేసేసాక ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాక ఒకసారి చేతితో మిక్స్ చేసుకుని చేతితో ప్రెస్ చేసుకుంటూ అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేశాక రుచికి సరిపడా సాల్ట్ తో పాటు 1 స్పూన్ నూనె వేసాక అంతా కలిపేసుకుంటే ఇలా డౌ రెడీ అయిపోతుంది. దీనికి మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ కలపాల్సిన అవసరం లేదండి. అటుకులకు ఉండే తడితోనే ఈ పిండి మొత్తం కలిపేసుకోవచ్చు. కావాలి అంటే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పిండిని తీసుకుంటూ అన్ని కూడా సమానంగా రావటం కోసం 1/2 టీ స్పూన్ మెజరింగ్ స్పూన్ తోటి మెజర్ చేసుకుని చిన్న బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. వీటిని కౌంటర్ టాప్ మీద లేదంటే చాపింగ్ బోర్డు మీద పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు చేతితో కానీ లేదంటే కొద్దిగా గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకుంటూ చపాతీ కర్రతో రౌండ్ గా వచ్చేలా ప్రెస్ చేసేసాక మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ సైజ్ లో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఫోర్క్ తోటి పైన అంతా కూడా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఫోర్క్ తో ప్రెస్ చేయటం వలన అవి మరీ పొంగిపోకుండా ఆయిల్ లో వేసి వేయించినప్పుడు క్రిస్పీగా వేగుతాయి. సేమ్ ఇదే ప్రాసెస్ లోనే ఇలా అన్నిటిని రెడీ చేసేసాక వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్ లో వీటిని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో అవి రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సేమ్ ఇలాగే మిగిలిన వాటిని కూడా వేయించేసుకుంటే అంతే అండి, క్రిస్పీగా పోహా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ స్నాక్ కూడా ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా మంచిగా క్రిస్పీగా ఉంటాయండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టేసుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియోనైతే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన స్నాక్ రెసిపీస్ అన్ని కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.